హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ సినిమా రిలీజ్ అయింది. ఇవాళ కాదు, సారీ, నిన్న నైటే. నిన్న నైట్ నుంచి ఒకటే మోత. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్కడ పడితే ఎక్కడ రివ్యూస్ కావచ్చు, ఫ్యాన్స్ గోల కావచ్చు, రచ్చ రచ్చే. నిజంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా రోజుల తర్వాత చాలా మంది వెయిట్ చేసి మీన్స్ ఫ్యాన్స్ అయితే చాలా ఎదురు చూశారు ఈ సినిమా కోసమని. సినిమా ఎన్నో పోస్ట్ పోన్లు, ఎన్నో రీషూట్లు, అంటే షూటింగ్స్ పెండింగ్ పడి, అట్లే అట్లే విఎఫ్ఎక్స్ పెండింగ్ పడి, డైరెక్టర్ చేంజ్ అయిపోయి చాలా చాలా అడ్డంకులు వచ్చిన తర్వాత ఫైనల్గా అయితే నిన్న 24th ఇవాళ యాక్చువల్ రిలీజు. బట్ నిన్న నైట్ ప్రీమియర్స్ పడడం జరిగింది 9:30 షోకి నైటే. సో అక్కడి నుంచి మొదలైంది రచ్చ. ఇప్పటి వరకు ఇంకా ఆగలేదు, ఇంకా జరుగుతూనే ఉంది. అది ఇంక ఇప్పుడే ఆగేలా కూడా లేదు. సో నేను వచ్చేసి మార్నింగ్ 8 o'clock మూవీ చూసాను అనమాట. చూసి వచ్చిన. ఫస్ట్ హాఫ్ సూపర్. పవన్ కళ్యాణ్ సీన్స్, ఎలివేషన్స్ అయితే నిజంగా చాలా బాగా పెట్టారు. బీజిఎం స్టక్ కొట్టేశాడు కీరవాణి గారు నిజంగా. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిజంగా చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. అంటే మనకు గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్ నిజంగా చాలా 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 అంటే వరస్ట్ టేకింగ్ అనిపించింది నాకు. అంటే దాన్ని నేను జడ్జ్ చేయట్లేదు, బట్ యాజ్ ఎ ఫీల్ నాకు సినిమా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్కి ఆయన సినిమా చాలా రోజుల తర్వాత చూస్తున్నామని ఎగ్జైట్మెంట్ వెళ్ళామన్నమాట. ఈవెన్ మా ఫ్రెండ్ కూడా ఉండే. సో వాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పిచ్చే పవన్ కళ్యాణ్ ఫ్యాను. సో వాళ్ళు కూడా లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ చాలా మంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఊపుతో, అరుపులతో, కేకలతో మొత్తం థియేటర్ దద్దరిల్లిపోయింది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అక్కడ చాలా లో అనిపించింది. కొన్ని సీన్స్ అయితే మరీ యానిమేటెడ్గా అనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారే యానిమేటెడ్గా కనిపించడం జరిగింది కొన్ని కొన్ని సీన్లలో అయితే. అవి చూడడం మరీ తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అది ఒక్కటి కొంచెం టేకింగ్ తీసుకునేటప్పుడు కానీ ఆ కేరింగ్, విఎఫ్ఎక్స్ కేర్ అనేది కొంచెం బాగా తీసుకుంటే బాగుండేమో అనిపించింది. అది సినిమా క్రిష్ గారు హ్యాండిల్ చేయకపోవడం వల్ల అలా అయిపోయిందేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం క్రిష్ గారు హ్యాండిల్ చేసి ఉన్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం చేజారిపోయినట్టు అనిపించింది. బీజిఎం అయితే ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి ఎక్కడ తగ్గలేదు. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీక్వెన్స్లు, ఆయన కంపోజ్ చేసిన 2 ఫైట్ సీన్స్ అన్నారు. సో ఆల్మోస్ట్ ఫైట్ సీక్వెన్స్లు ఉన్న ఏది కూడా బీజిఎం కావచ్చు, ఆ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం క్లమ్జీగా వెళ్ళింది సీన్స్ కూడా. అంటే జంకర్లు అనేట్టు ఉన్నాయి సీన్స్, కొంచెం క్లారిటీగా పోర్ట్రే అవ్వలేదు. మెయిన్లీ ఆ విఎఫ్ఎక్స్ వల్ల అనుకుంటా అట్లా అనిపించింది. నా ఒపీనియన్ అయితే ఇదనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మీకేమనిపించిందో మరి నాకైతే తెలియదు. జెన్యున్గా చెప్తున్నా, సినిమా పవన్ కళ్యాణ్ గారి గురించి నేను కూడా చాలా వెయిట్ చేశా. ఆయన ఫ్యాన్ కాకపోయినా నాకు సినిమాలంటే రెస్పెక్టే. బట్ ఈ సినిమాలో నాకు అదే డిసప్పాయింట్ అనిపించింది. పాటలు, కొల్లగొట్టినాడు సాంగ్, సిచ్యువేషన్ తగినట్టు సాంగ్, ఆ సాంగ్కి పవన్ కళ్యాణ్ గారి గ్రేస్ఫుల్ స్టెప్స్, ఓకే అంతా బాగుంది. అండ్ కొన్ని కొన్ని సీన్స్ అంటే మనకి రియలిటిక్గా అనిపించి ఉంటే బాగుండేమో అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్కి అదే సెకండ్ హాఫ్ ఉంది సార్, సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారు. ఆ లీడ్ అనేది ఎంతవరకు ఆడ కరెక్ట్గా అయితే ఎండ్ ఇచ్చినట్టు కూడా అనిపించలేదు. మరి ఆ లీడ్ కూడా సరిగ్గా ఇచ్చినట్టు అనిపించలేదు. మరి ఓవర్ విఎఫ్ఎక్స్ అయిపోయింది. అది చాలా అంటే చాలా కొంచెం వీక్ అనిపించింది. ఆ సీన్స్లో ఆ విఎఫ్ఎక్స్ కొంచెం డామినేషన్ ఎక్కువ అయిపోయి మనుషులు కనపడలే. మనుషులు అయితే లేనట్టే ఓన్లీ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఏదో నడుస్తున్నట్టు అనిపించింది అనమాట. అది మ్యాటర్. మరి పార్ట్ 2 తీస్తారా తీరా అన్నది వాళ్ళకే తెలియాలి. పవన్ కళ్యాణ్ గారు 30% షూట్ అయిపోయింది. మరి సినిమాకి వచ్చే కలెక్షన్స్ బట్టి, సినిమా సక్సెస్ని బట్టి, నా టైంని బట్టి సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ సీ అని చెప్పి ఆయన కూడా కన్ఫర్మ్గా అయితే చెప్పలేదు. బట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లెట్స్ సీ మరి అది ఉంటుందో ఉండదో. మరి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఉంటే బాగుంటుంది అనుకున్నారా, లేకపోతే బాగుంటుంది అనుకున్నారా? ఉంటే క్రిష్ గారు హ్యాండిల్ చేస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. ఒకవేళ నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉంటే మాత్రం. సో ఆ పార్ట్ ఉంటే ఖచ్చితంగా క్రిష్ గారు తీస్తే మనకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా అవి రీచ్ అవుతాయి అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ ఉన్నంత రేంజ్ సెకండ్ హాఫ్కి లేదు. ఎంట్రీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ నుంచి ఫైట్ సీక్వెన్స్లు దడ నిజంగా బాలే అనిపించినాయి నాకైతే. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీకేమనిపించింది? సినిమా నచ్చిందా? ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది, సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? మెయిన్ గా పవన్ కళ్యాణ్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నారు. కొన్ని సీన్స్ మనకు తెలిసిందేగా, షూటింగ్స్ పెండింగ్స్, పోస్ట్ పోన్స్ పడడం వల్ల పవన్ కళ్యాణ్ గారి గెటప్స్ ఒక చోట బియర్డ్ ఉండడం, ఒక చోట బియర్డ్ లేకపోవడం, అంటే ఇవి కట్స్ బాగా అర్థమైపోతున్నాయి. స్టార్టింగ్ నుంచి సినిమాలో బాగా అబ్జర్వ్ చేస్తే కంటిన్యూటీ సీన్లలోనే ఒకసారి గడ్డం ఉండదు, ఒక చోట గడ్డం ఉండదు. ఇవన్నీ ఇంకా పక్కన పెట్టాలి, ఎందుకంటే ఆయన టైం లేదు కాబట్టి ఆ టైంలో ఉన్న టైంలో ఒక చోట లావుగా, ఒక చోట సన్నగా కూడా కనిపించడం జరుగుతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఆయన వరకు కేర్ తీసుకోవడానికి టైం లేదు కాబట్టి అది ఒకటి పక్కన పెడితే విఎఫ్ఎక్స్ వీళ్ళు చాలా కేర్ తీసుకుంటే బాగుండు అనిపించింది. ఓవరాల్ గా సినిమా అయితే అబోవ్ యావరేజ్ అనుకుంటున్నాను అయితే. బట్ అబోవ్ యావరేజ్ అయినా చాలు, ఫ్యాన్స్ కి ఇది పండగే. నిజంగా ఫ్యాన్స్ కి అయితే చాలా నచ్చుతుంది. ఈవెన్ నాకు కూడా నచ్చింది సినిమా. పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమా చూడొచ్చు అంతే. పవన్ కళ్యాణ్ గారి కోసమే సినిమా కలెక్షన్స్ కూడా వస్తాయి.
ఇప్పటివరకే ప్రీమియర్స్ తోని ఆల్మోస్ట్ చాలా బాగా కలెక్షన్స్ అయితే వచ్చేసినట్టుంది. సో ఇవాళ గడిస్తే నెక్స్ట్ 3 డేస్ వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ అయితే బాగానే వస్తాయి. ఆ తర్వాత చూసుకుంటే ఈజీగా బ్రేక్ అని కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత ఈజీగా వదిలిపెట్టరు కాబట్టి. సో లెట్స్ సీ, సినిమా అయితే ఖచ్చితంగా హిట్ స్టేజ్ లోకి అయితే వచ్చేస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరేమంటారు?